ఇవి ఒక 2 రోజుల ముందే నానబెట్టుకోవాలన్నమాట. నీళ్ళలో నానబెట్టడం వల్ల ఏంటంటే నూనె అనేది ఎక్కువ పీల్చదు అనమాట కుందులలోకి. అర్థమైందండి? చూసారుగా నేను 2 డేస్ అయిందనమాట నీళ్ళలో వేసి అంతే నానబెట్టాను. మనకి నూనె ఎక్కువ నిండుకోకుండా ఉండాలంటే మంచిగా ఇట్లా 2 డేస్ వరకు నానబెట్టి ఉంచాలి కుందుల్ని, దీపం ప్రేమని. ఓకేనా? పొద్దున చూసారు కదా కుందులు మొత్తం నీట్గా మంచిగా నీళ్ళని గుంజుకుపోయాయి అనమాట. ఇప్పుడు దీపరాజన మొత్తం చేయాలి. ముందు నూనె పోసి తర్వాత ఒత్తులేయాలి. పెద్దక్క రావే, మా పెద్దక్కను మా సరి ఇక్కడ కూర్చొని వాళ్ళ పాప వాళ్ళందరూ ఇప్పుడు వీటన్నిటికీ నూనె నింపి ఒత్తులేసి గోడ మీద పెడతాం అన్నమాట. వాళ్ళకి అల్లం ముక్కలు కొన్ని వేస్తాను అనమాట. ఇట్లా ఆరబెట్టాం అనమాట. మొత్తం గాలికి ఆరబెట్టేసాము. ఎందుకంటే బొబ్బర్లు మరీ నీళ్ళు ఉండకూడదు. ఇవన్నీ ఆరిన తర్వాతనే గారెలు తీస్తే గారెలు బాగా వస్తాయి అనమాట. బొబ్బరి గారెలలోకి అచ్చపచ్చిగా కలిపిన ఏమేంటి అక్క చెప్పు? కరివేపాకు, అల్లం, ఎల్లిపాయలు, పచ్చిమిరకాయలు. ఉప్పేసిరా? సోడా కొంచెం ఓకే. ఎల్లో కలర్ అది కాదు, గ్రీన్ది కాదు, జీలకర్ర. కమ్మటి వాసన వస్తుంది అక్క. జీలకర్ర కమ్మటి వాసన వస్తుంది. నూనె కూడా కాగింది, నూనె కూడా కాగుతుంది, దగ్గరకన్నా వస్తుంది. కలుపుతూ ఉండాలి అదండి. మనం వేయలే పచ్చిమిరకాయలు తొక్కు. కమ్మటి వాసన వస్తుంది మొత్తానికి. తింటట్టుంటుంది దగ్గర. కానీ నోరు నుంచే వేడివేడి గారెలు రెడీ కాబోతున్నాయి అనమాట. కరకరలాడే బొబ్బరి గారెలు బొబ్బరి గారెలు రెడీ అవుతున్నాయి మిత్రులారా. ఉప్పు వేసినా చూసిన ఉప్పు సరిపోయిందా లేదని. ఒక్క నిమిషం. సరిపోయింది రో, కొంచెం ఎంత సరిపోయింది ఉప్పు. ఉప్పు వేసినా కలుపుతూ ఉంటే టేస్ట్ వస్తుంది. నూనె ఏడెక్కిందక్క. గారెలు రెడీ అయితేనే కావట్లేదా చెప్పాలి. అయితేనేయా? టవల్ మీద వేసిందనమాట ఒకేసారి. వేడి గారెలు. సిమ్లో పెట్టినా చూడు, సిమ్లో పెట్టినా, హైలో పెట్టినా కొంచెం. అగ్గో హైలో పెట్టినా మళ్ళీ ఎందుకు నల్లగా అయితే అని అట్లా చూడు. మళ్ళీ రౌండ్ వస్తున్నాయి కక్క. పరిమాల్ ఏంటి మీ అల్లరి? కష్టపడుతున్నాం మా పెద్దక్క. గారెలు ఇటే గంటివే. ఇది కాదు, ఇంకో చిన్న గంట ఉంటుందిగా దోశలు తీసేది. అదే అక్కడ తిప్పేస్తాను. ఇది ఒకేసారి నెయ్యికు దీంట్లో గట్టిగా అట్లా పెట్టకక్క. ఏంటంటే దాన్ని ఏమంటారు, గట్టిగా అద్దుతుంది. ఏంటంటే అద్దొద్దు అంటున్నా. చూడండి నోరు నుంచి బొబ్బరికాయలు రెడీ అయిపోతున్నాయి. అటు పిండి, ఇటు నేను. చూడండి ఇక ఆగినాయి తీస్తున్నా. ఇక 4 ఆగి గోల్డెన్ కలర్లో వచ్చే భలేగా బాగున్నాయి. చూస్తారు కదా నోరు నుంచి గారెలు పడుతూనే ఉంది. నూనెకి దానికి సంబంధం ఏముంది? ఇదంతా వస్తుంది. ఇక ఒక వాయి వరకు ఇట్లా తీస్తా. అంబో సాయిరా చిట్టుకు అంటుంది. ఏది నూరు నుంచి గారెలు రెడీ అయిపోతున్నాయి. అక్కడ కాలుతున్నాయి, ఇక్కడ ఉన్నాయి. అటు మా అమ్మ తింటే స్టార్ట్ అవుతున్నాయి. పూజకి మొత్తం అన్నీ అరేంజ్ చేశాను అనమాట. దేవుడు మొత్తం అలంకరణ మొత్తం జరిగింది. దేవుడు మొత్తానికి అలంకరణ మొత్తం చేశాను అనమాట. ఇక నేను ఒత్తులు వెలిగించాలి. ఉప్పలమ్మ గుడి కాడికి వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వచ్చేస్తాను అనమాట. మొత్తం అలంకరించేసాను. అక్కడ గడప తల్లికి కూడా, గడప అమ్మవారికి కూడా చేసేసాను అనమాట. చూడండి ఒకసారి. ఇక్కడ పూలు గిన్నె అన్నీ పెట్టేశాను. ఇక్కడ ఇప్పుడు మన ఇంట్లో చేసుకుంటాం కదా, గుడిలో మొత్తం మందిరంలో మొత్తం మంచిగా నీట్గా చేశాను అనమాట. నాకు తెలిసినట్టుగా నేను చేశాను అనమాట. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో రేపు వస్తుంది. మీరందరూ ఎప్పుడు నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కంపల్సరీగా ఈ దేవుడు ఆశీస్సులో మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రంట్ క్యామ్ నుంచి ఒకసారి వీడియో తీసి మాట్లాడతాను. ఓకేనా? పూజ చూశారు కదా, అంటే పూజ ఇంకా మొత్తం అరేంజ్ చేసి పెట్టాను అనమాట. మొత్తం
చూసారు కదా. అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మీరు ఎప్పుడు ఇంతే నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెనకాల గిన్నెలు అవన్నీ పడుతూ ఉంటే కొంచెం నాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుడు ఆశీస్సులు మనందరికీ వెళ్ళవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ దీపావళి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా అంతే మా ఫ్యామిలీని ఎప్పుడు బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ లాగ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ ఎవరికైనా సరే నా వీడియోస్ కొంచెం షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. కొంచెం సబ్స్క్రైబ్ చేయమని చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతానికైతే నేను ఇవన్నీ అరేంజ్ చేశాను అనమాట. మళ్ళీ వెంబటే దీపాలు వెలిగించే టైం ఇంకా కాలేదు కాబట్టి బయట కూడా కొంచెం ఆ కుందులలో కూడా ఒత్తులు నూనె పోసేసి చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఉరుము మాత్రం ఉరుముతుంది కాదు బొబ్బు. వర్షం పడిద్దో పడదో తెలియదు. ఇవాళ ఒక్క పూట వరకు బాంబులు పేల్చేంత వరకు ఆగితే చాలు. తర్వాత రేపు బడబడ లట ఉరిమినా బెరిమినా ఏం కాదు. ఎందుకంటే పాప అందరూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాంబులు తెచ్చి కాలవాలన్న సంతోషం హ్యాపీనెస్లో ఉంటారు. కాబట్టి ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఏంటంటే వర్షం పడొద్దు. మొత్తం బాంబులన్నీ కాల్చిన తర్వాత నైట్ 12 పడ్డా ఏం కాదు, రేపు పొద్దున పడ్డా ఏం కాదు. అందుకనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వర్షం అయితే ఇప్పుడే పడద్దు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు తెచ్చుకున్న బాంబులు హ్యాపీనెస్ పాప డల్ అయిపోతారు. అందుకని ఆ దేవుని భగవంతుని కోరుకుంటున్నాను అనమాట. వర్షం అయితే అసలు పడద్దు. ఉప్పులమ్మ దగ్గర అయితే కొబ్బరికాయ దీపాలు అయితే వెలిగించేసాం. అమ్మవారి దగ్గర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో ఉందన్నమాట. ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో గుళ్ళో పూజ కార్యక్రమం చేయాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా అక్క వాళ్ళందరూ కూర్చొని, పెద్దక్క సరి వాళ్ళ పిల్లలు కూర్చొని మంచిగా దేవుడి దగ్గర కుందులలో నూనె ఒత్తులు అన్నేసి పెడుతున్నారు. ఫస్ట్ ఒత్తులు వేయాలి. ఇటు తిరిగి కూర్చోండి అక్క. ఇటు కూర్చుంటే లైట్ ఫోకస్కి ఫేస్ లోపడతాయి, లేకపోతే ఓపడవు. పసుపు కుంకుమ పెడుతున్నారు ప్రమిదలకి. అమ్మోళ్ళింటికి వచ్చిన దీపారాధన. అవును, బ్యాగ్ తెచ్చుకున్నావుగా, నీది ఆ టేబుల్ మీద పెట్టింది. ఏమన్నా ఒక్కడు అన్నయ్య పోయి తీసుకురమ్మను. ఇక అడ్డు పెట్టిన అంతే. ఇక గాలి బాగా వెళ్తుంది. సురేష్ అన్న ఉన్నాడంట, ఈరుబాబు ఇంటికి పోతాడంట. ఇప్పుడే ఉందంట. చినుకులు వస్తున్నాయా? ఇదేంది మాకు కనపడట్లేగా దేవుడా. అవునుగా జల్లు పడుతుందిగా. చిన్నగా నిదానంగా చేయండి. తగ్గిపోయిద్దిలే వర్షం అమ్మటే పోయిద్దిలే కానీ నిమ్మల వస్తున్నాయా? ఇప్పుడు సరి పట్టుకుంటే చెప్తా. పెద్దక్క సరి పట్టుకుంటే సరికి చెప్తా. పట్టుకో సరి. ఇప్పుడు నేను వెలిగి నీ చెప్తా. నువ్వు వెలిగి మంచిగా వెలిగి అట్లా. ఒక్క దీపంతో అన్ని దీపాలు కూడా వెలిగించచ్చు. అట్లా చేయగలేనమ్మాయి. జాగ్రత్త. నవ్వండి, చప్పట్లు. దీపావళి పాడవా? అగరబత్తి వర్షం కూడా వస్తుంది. అడ్డు తట్టండి. అమ్మకి అయ్యా ఇది కాదు ఇంపార్టెంట్. రాండి, ఇటు పెడుతురండి ఫస్ట్.
ఇంటికి వర్షం వస్తుంది కాబట్టి ఇక్కడ పెడుతున్నాం అంటే గుమ్మంలో పెట్టాలి కాబట్టి కంపల్సరిగా గుమ్మలో పెడుతున్నాం. పరిమళ జరుగురా, నేను అటు నుంచి వెళ్ళి వీడియో తీస్తా. పెట్టారా? ఏమో దండం కూడా పెట్టుకున్నా. పైకను ఒత్తి పైకను ఏళ్ళు ఏళ్ళు ఇట్లా పైకను ఇబ్బంది లేకుండా మంచిగా అట్లా వెలిగేయండి. ఓకేనా? ఓకే, కొంచెం పైకను సరే పెద్దక్క. వద్దిగా ఆల్రెడీ పెట్టారుగా, అవతల పక్క పెట్టండి. ఇక అవతల పక్కకి పెద్దక్క ఇటు చూడు ఒకసారి. నువ్వు ఏది నీ పన్ను పుచ్చిపోయిందా? కోల్గేట్ వాడట్లే. అవతల ఇటవ్వా, అక్కడివా అక్క అంతే రండి రండి నిండుకుంటున్నాయి దబ్బు రండి. ఇక్కడ తీస్తాను. కటన్ పైకంట ఆగండి అమ్మాయి. ఓ మై గాడ్ శివయ్య, వీడియో మొత్తం రన్ అవుతుంది. ఇటు ఎట్టొస్తుంది ఏం అర్థం కాదు మీరు ప్రస్తుతానికి అయితే. ఓకే, అది నిండుకోకుండా చూసుకో ఫస్ట్. నిండటం కాదు, అట్లా పట్టుకోండి. మీరిద్దరు వెలిగించారుగా, ఒకటే వర్షం. పోయినసారి వర్షమే లేదు. నేను అనేది అదే అన్న, కొంచెం ఒత్తి పైకని సరే, ఒత్తి పైకంటే అప్పుడు వెలిగవచ్చు అమ్మటే పెద్ద ఇబ్బంది ఉండదు మీకు. అర్థమైందా? ఒత్తి పైకనిస్తే ఏం కాదు, వెలిగిద్ది మంచిగా. ఒత్తులు పైకి కొందరు అదే తల్లి సోత్తన్నావు ఇటు గుంజు ఎట్లా పైకి ఒత్తులు పెట్టింది కానీ పైకి అంటే కింద కొన్నాయి. అదే కొందరు జడపూడుగా పెద్దక్క చెప్పింది కరెక్ట్. మన అట్లా పెట్టిన తప్పన సరి చేసుకోవాలిగా ఒక్కొక్కటి. అవును. ఏ కుషమ్మ వినపడతాయి, ఎందుకు వినపడ? ఖుషి ఏంటమ్మా, ఏంటి చెప్పు. ఏం కాదులే, ఇందాక నుంచి అగరబత్తి అంటే అగరబత్తి అన్నది. అగరబత్తి ఇచ్చిన ముట్టి అక్క. ఖుషి పాప అది పట్టుకుంటుందంట అక్క. పరిమళ లెఫ్ట్ హ్యాండ్ పట్టొద్దు, అది అట్లా పెట్టండి మంచిగా. దీపాల దగ్గర నుంచి క్లోజ్ నుంచి తీస్తున్నా. అందరు కలిసి వెలిగిస్తారు కాబట్టి వర్షం పడుతుంది అమ్మా. అయినా కానీ బాంబులు మోత మోగుతున్నాయి, వర్షం వచ్చినా ఏది వచ్చినా కానీ కూడా. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఒక్కొక్కటి పెడుతురండి. చినుకులు పోయినాయి. ఇటొకటి అటొకటి పెట్టరాదండి ప్రస్తుతానికి. గడప ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈడొకటి పెట్టేసేయండి. ఓకే, చిన్నగా ఇటు. ఖుషి జరుగు, ఖుషి చిన్నగా ఒత్తి పైకను అట్లా. ఆ లైట్ కొంచెం దీంట్లో పట్టుకుంది ఏంటంటే అటు ఈ లైట్ పడుతుంది అనమాట, అందుకనే ఇది పెట్టండి. ఇక సౌండ్ వస్తూనే ఉంది. దూరం పెట్టండి కొంచెం.
అది మంచిగా సార్ నిండుకునేటట్టు ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా అనాలి. దూరం దూరం అక్కడొకటి పెట్టండి అక్క, ఎందుకంటే వర్షం పడుతుంది కదా మళ్ళీ. అబ్బా ఏం చూస్తావు ఖుషి, ఒక్క నిమిషం ఆగు. చాలు, అటొక్కటి పెడితే చాలు, అటు చివరికి. ఈ చాలు ప్రస్తుతానికి చాలు. ఇక్కడ అటు చివరికి అవి 2 పెడితే చాలు. ఇక ఇంటి ముందు పెట్టుకుందాం. ఇంటి ముందు పెట్టుకుందామే. అటు చివరి ఓకే. చినుకులు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు రాక ఇటు పెట్టు. దవదో పెడుతురా, ఇక్కడ పెట్టేసే దవదో. ఫుల్ చినుకులు పడుతున్నాయి. అరిచివర ఒకటి చిన్నగా నూనె తొనుకుతుంది. అరిచివరికి అక్కడ చివరికి వెళ్ళాలి పెద్దక్క ఇంకొంచెం. ఓకే ఓకే ఓకే. ఇదండి ప్రస్తుతానికైతే వర్షం పడుతుంది. వర్షంలో కూడా దీపాలు వెలిగించామన్నమాట. చూస్తారు కదా, ఇటు నుంచి ఇటు ప్రస్తుతానికైతే ఎప్పుడు ప్రతిసారి నిండుగా ఇట్లా పెట్టుకుంటూ పోతాం. కాకుంటే ఏంటంటే ఆ 4 అక్కడ పెట్టేస్తావా, వచ్చేసాయి. వర్షంలో తడుస్తుందా నేను. ఓకేనాక, మొత్తానికైతే అన్నీ పెట్టేసాం. వర్షం పడుతున్నా కానీ కూడా చూసారు కదా, ఇక్కడ నుంచి ఇట్లా లైన్గా పెట్టేసాం అనమాట. ఒకసారి దూరం నుంచి వీడియో చూద్దామని పెట్టానమాట. అయ్యో నాకు చేయబడి చిన్నగా పడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లా అయినా పెట్టండి, ఇక్కడ ఇట్లా అయినా పెట్టండి, ఇట్లా అయినా పెట్టు సరే. ఇటు తిప్పి పెట్టు. ఓకే, చిన్నగా గడపలకి పెట్టేసాం అనమాట మొత్తం. ఇక అక్కడ అడ్జస్ట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టేసాం. ఇట్లా చూసారు కదా, ప్రస్తుతానికైతే అన్నీ అయిపోయినాయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంతే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ శ్రీను ఫ్యామిలీ కుకింగ్ అండ్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. మా పెద్దక్క, మా సరి అక్క, ఇది కానీ అక్క అని పిలవను, సరి అని పిలుస్తాను. అక్కడికి వచ్చింది మా అమ్మ, చిన్న కోళ్ళు, చిన్న అల్లుడు. చెప్పండి చిన్న అల్లుడు, చిన్న కోళ్ళు. అన్న అది కరెక్ట్, అమ్మ కరెక్ట్ చెప్పి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఏం తినలేదు అక్క. థ్యాంక్ యూ సో మచ్. చూడండి నేను ఎట్లా తడిసిపోయాను. ఇంట్లో పూజ కూడా ఉంది, ఇప్పుడు పూజ కూడా స్టార్ట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ప్రస్తుతానికి ఈరోజు మాత్రం పండగ ఇలా జరిగిపోయింది. అంటే వర్షం పడుతుంది బాగా, ఇక ఒళ్ళంతా తడిచిపోయింది మొత్తం. థ్యాంక్ యూ అండి. పెట్టాడు మర్చిపోయాను.
బాబా ఫోన్ చెప్తే పూజ అయితే అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా నేను ఎలా చేయాలో, అంటే నాకు తోచినట్టుగా నేను చేసే విధానం ఇదండి. పూజా విధానం అయితే ఇది అనమాట. మీరు ఎప్పుడూ ఇంతే నన్ను బ్లెస్ చేస్తూ మంచిగా నన్ను ఆదరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుడి ఆశీస్సులు మన అందరికీ ఉండాలండి, మన కుటుంబం అందరికీ ఆ దేవుడి ఆశీస్సులు అష్టైశ్వర్యాలతో మనని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పూజా కార్యక్రమం అయితే అయిపోయిందండి. చూసారు కదా, ఇదండి నా పూజా విధానం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ఇంకోసారి థ్యాంక్ యూ. ఒక్కసారి జూమింగ్లో దగ్గర నుంచి తీస్తాను అనమాట, ఒకసారి చూసేయండి. కొబ్బరికాయ కూడా చూడండి ఎంత నీట్గా ఎంత మంచిగా వచ్చిందో. మనం ఎవరికి ఒకరికి అన్యాయం చేయకుండా ఉంటే మాత్రం దేవుడు అనేవాడు మన పక్షానే ఉంటాడండి. ఎందుకంటే మనకి ఆ దేవుడు మనకి ఎల్లవెల్లలే వెనకాలే ఎన్నుంటి నడిపిస్తూ ఉంటాడు అనమాట. అది ఓకేనండి. మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ శ్రీను ఫ్యామిలీ కుకింగ్ వ్లాగ్స్ని ఎప్పుడు మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారు కదా, ఇదండి నా పూజా విధానం. అన్ని జూమింగ్లో కూడా తీస్తున్నాను మళ్ళీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.